మొన్నటి వరకు ఐపీఎల్ ఉర్రూతలూగించింది. అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చింది. పొట్టి క్రికెట్ లీగ్ ముగిసిందో లేదో భారత క్రికెట్ జట్టు బిజీ కాబోతోంది. సిరీసుల మీద సిరీసులు ఆడబోతోంది. ఐపీఎల్ ముగిసిన 5 రోజుల తర్వాతే భారత జట్టు బరిలో దిగబోతోంది. ముందుగా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒక్క టెస్ట్ ఆడబోతోంది. న్యూ చండీగఢ్లో ఆఫ్ఘాన్తో తలపడబోతోంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తోనే టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా బరిలో దిగబోతున్నారు. జూన్ 13న జరిగే తొలి వన్డేకు ధర్మశాల, 17న జరిగే రెండో వన్డేకు లక్నో, జూన్ 20న జరిగే మూడో వన్డేకు చెన్నై ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. జూన్లో శ్రీలంకలో భారత ఏ జట్టు పర్యటించబోతోంది. శ్రీలంక ఏ జట్టు, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో ట్రై సిరీస్ లో బరిలో దిగబోతోంది. భారత ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారత సీనియర్ జట్టు జూన్ చివర్లో ఐర్లాండ్ కు వెళ్తుంది. ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల సిరీస్ లో తలపడుతుంది. జూన్ 26న, 28న టీ20లు ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్ కు వెళ్తుంది భారత జట్టు. అక్కడే 5 టీ20లు ఆడుతోంది. 3 వన్డేల్లోనూ తలపడుతోంది. జూలై 1న టీ20 సిరీస్ మొదలవుతుంది. జూలై 11న టీ20 సిరీస్ ముగుస్తుంది. జూలై 14న తొలి వన్డే, 16న రెండో వన్డే, 19న మూడో వన్డే జరగనున్నాయి. జూలైలో జింబాబ్వేలోనూ భారత జట్టు పర్యటిస్తుంది. అక్కడే 3 టీ20ల్లో తలపడుతోంది. ఆ తర్వాత శ్రీలంకలో భారత జట్టు 2 టెస్టులు ఆడే అవకాశం ఉంది. సెప్టెంబర్లో భారత్ కు శ్రీలంక వస్తుంది. 3 వన్డేలు, 5 టీ20ల్లో తలపడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ లో భారత జట్టు పర్యటిస్తుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతోంది. డిసెంబర్లో భారత్ కు శ్రీలంక వస్తుంది. 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ తో పాటు వచ్చే వన్డే వరల్డ్ కప్ పై భారత్ ఫోకస్ ఎక్కువగా ఉండబోతోంది. వచ్చే వన్డే ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతోంది. వరుసగా 2 టీ20 వరల్డ్ కప్లు సాధించిన భారత్ వన్డే ప్రపంచ కప్ లో ఎలా ఆడుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కూడా సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడనే చర్చ జరుగుతోంది.